బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేరేడిగొండ మండలం కుప్టి వంతెన వద్ద టిప్పర్ ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో వంతెనపై నుంచి టిప్పర్ కింద పడింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్ కు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ड्राइवर तुम्ही छे ड्राइवर मुन्नू है ना तुम गाड़ी कहाँ रखी छुपा के रख दो कल बोलते हैं 5 साल पुलिस वाले बहुत आते इधर 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 उन्हें ना रोहिदास ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేరేడిగొండ మండలం కుప్టి వంతెన వద్ద టిప్పర్ ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో వంతెనపై నుంచి టిప్పర్ కింద పడింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్ కు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మన రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. చెప్పండి సత్యనారాయణ. తరంగిణి, ఈ ఎక్కడైతే ఇప్పుడు నేరేడిగొండ మండలంలో చాలా ఘోర రోడ్డు ప్రమాదం ఇది. ఎందుకంటే అక్కడ బోతుకు వెళ్లాల్సినటువంటి ఒక ఈ టిప్పర్ ఈ కుప్టి వంతెన వద్దకు రాగానే ఒక లారీ వెనక నుంచి గుర్తు తెలియని లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో కుప్టి వంతెన పైనుంచి టిప్పర్ అదుపు తప్పి కింద పడిపోయింది. అయితే అక్కడ బోతులో జరుగుతున్నటువంటి ఒక నిర్మాణాలకు సంబంధించి ప్రతిరోజు కూడా ఇక్కడ ఏదైతే ఇచ్చోడ మండలంలో బోరిగామ కేంద్రంలో ఉన్నటువంటి ఒక క్రషర్ మిల్ ఏదైతే ఉంటుందో ఆ క్రషర్ మిల్ నుంచి రోజు వందలాది వాహనాలు ఇక్కడ నుంచి వెళ్తుంటాయి. అయితే అంటే నిత్యం జరిగే ప్రక్రియ ఇది. కానీ ఎప్పుడో ఒకసారి అంటే అదృష్టం బాగాలేనప్పుడు ఇలా జరుగుతుందని చెప్పి స్థానికులు అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు గత 15 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నారు డ్రైవర్లు. తర్వాత ఈ టిప్పర్ రోజు రెగ్యులర్ గా తీసుకెళ్తున్నారు. కానీ ఈ రోజు మటుకు పాపం ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు ముగ్గురు అంటే ఆ సమయానికి ప్రమాదం జరిగే సమయానికి టిప్పర్ లో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురిలో ఇద్దరు డ్రైవర్లు, ఒక అతను అక్కడ పనిచేసేటువంటి ఒక వంట మనిషి, వీళ్ళకి వంట వండి పెట్టే వంట మనిషి అశోక్ అని ముగ్గురు ఉన్నారు. అయితే ఈ ఒక్కసారిగా అక్కడ నుంచి ఏదైతే ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఒక క్రషర్ మిల్ నుంచి కంకర తీసుకుని ఇది బోత్ వైపు వెళ్తుంది. బోత్ వైపు వెళ్లే క్రమంలో అక్కడ కుప్టి అనేటువంటి ఒక వంతెన ఉంటుంది, లోయర్ బ్రిడ్జ్. ఆ కుప్టి వంతెన వద్దకు రాగానే వెనక నుంచి ఢీ కొట్టడంతో ఒక్కసారిగా కింద పడిపోయింది. అయితే ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన స్థానికులు ఇక్కడ రిమ్స్ ఆసుపత్రికి, ఆదిలాబాద్ రిమ్స్ కేంద్రానికి తరలించారు. ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందడం స్థానికుల్ని కలిచివేసింది. ఎవరైతే అందులో ఉన్నటువంటి ఒక ముగ్గురులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. డ్రైవర్ ఉషారెడ్డి, తర్వాత రాజేశ్వర్, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ఎందుకంటే రాజేశ్వర్ కు పాపం జ్వరం రావడంతో ఉషారెడ్డి బండి నడిపినట్టుగా తెలుస్తోంది. అయితే ఎప్పుడైతే బోత్ చేరుకున్న తర్వాత రాజేశ్వర్ ఇంటికి వెళ్లాల్సింది. కానీ ప్రమాదంలో అతను కూడా మృతి చెందడం స్థానికుల్ని కలిసివేసింది. ఆ డ్రైవర్ ఉషారెడ్డి, రాజేశ్వర్. ఉషారెడ్డి ఏమో ఇచ్చోడ మండలం బోరిగామకు చెందిన వ్యక్తి అయితే రాజేశ్వర్ ఆదిలాబాద్ పట్టణంలో గాంధీనగర్ కు చెందిన వ్యక్తి. ఇక మరొక వ్యక్తి అక్కడే స్థానికుడైనటువంటి ఒక అశోక్, అతను వంట మనిషిగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ ప్రమాద ఘటన మాత్రం ఇక్కడ చాలా విషాద ఛాయలు గ్రామంలో అక్కడ ఉన్నటువంటి బోరిగాం గాని ఇక్కడ ఆదిలాబాద్ గాని ఇక్కడ విషాద ఛాయలతో అలుముకున్నట్టు కనిపిస్తుంది. తరంగిణి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. ड्राइवर तुम्ही छे ड्राइवर मुन्नू है ना